ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ముంబై ముచ్చట్లు విత్ మీ రేణు. ఏంటండి మొత్తం నాన్ వెజ్ మేళ అనుకుంటున్నారా? ఈరోజు మీకు నేను ఇది చూపిస్తున్నాను. దీన్ని ఏమంటారు అంటే బెంసా అని హిందీలో అంటారు, తెలుగులో దబ్బా దబ్బా అంటారు. అదే ఊపిరితిత్తులు ఉంటాయి కదండి, మేక ఊపిరితిత్తులు. అది ఇది దీన్ని బెంసా అంటారు. ఇది ఎలా వండాలో నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఇది అన్నీ వండినట్టు కాదండి, ముందు ఇది బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేయడం అనే ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను, ఓకేనా? చూద్దరు. ముందు కడుక్కొని పెట్టుకోవాలండి. ఇగో నేను కడిగి పెట్టుకున్నాను. ఇంకోండి, పొయ్యి మీద నీళ్ళు పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఇవి బాగా మరిగిన నీళ్ళు. ఈ మరిగిన నీళ్ళలో ఇది ఏవైతే ఉందో బెంసా ఉంది కదా, దీన్ని వేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికితే దీనిపైన ఒక పొప్పర కింద ఉంటుంది, ఆ పొప్పర అంతా తీయాలి. వాటర్లో ఉడకబెట్టాం కదా, ఇది వాటర్లో ఉడకబెట్టాక ఇది పైన ఒక పొప్పర కింద ఉంటుంది. ఇది కనిపిస్తుందా వీడియోలో? ఇది అంతా తీసేయాలండి. కొంతమంది తీయకుండా వండుతారు. తీయకుండా వండితే నొరక కింద వచ్చేసి వండుతున్నప్పుడు బాగోదు. ఇది వేడిగా ఉన్నప్పుడే తీసేయాలి. కాలుతూ ఉంటుంది, ఇగోండి పొగలు కూడా ఇంకా వస్తున్నాయి. వేడిగా ఉన్నప్పుడే తీసేయాలి. చూస్తున్నారా ఇది పొప్పర కింద ఎలా వస్తుందో? ఇదంతా తీసేయాలి. నీట్గా క్లీన్ చేసుకుంటే బాగొస్తుంది. క్లీన్ అవ్వాలి అంటే మనం ఎంత వేడి నీళ్ళు, అదిగోండి ఎంత వేడి నీళ్ళు బాగా బాయిల్ చేస్తే ఇది అంత బాగా వచ్చేస్తుంది. ఇది వస్తే కనుక కూర బాగుంటుంది. లేకపోతే ఏదో సినిమాలో మటన్ తెమ్మంటే ఉడకని మటన్ తెచ్చేసాడు, అది చెప్పులా సాగుతుంది అన్నట్టు ఉంటుంది. సాగుద్ది కానీ టేస్ట్ బాగోదు. ఒక 5 minutes 10 minutes పని అయితే ఎక్కువే ఉంటుంది, కానీ హెల్త్కి మంచిది. చాలా పని ఉంటుంది ఇది. ఒక్కొక్కసారి కొన్ని బాగానే వస్తాయి, ఒక్కొక్కసారి అసలు రాదు. చిరాకు వచ్చి నేనే ఎన్నిసార్లు సగంలో ఆపేసానండి, వండకుండా సగంలో ఆపేసి పక్కకు పడేసాను. నిజంగా చెప్పాలి అంటే అంత చిరాకు వస్తుంది చెయ్యాలి అంటే. ఇదిగోండి రాదు ఒక్కోసారి స్కిన్, ఈ లేయర్ అనేది ఒకేసారి అస్సలు రాదు, కానీ సమ్టైమ్స్ బాగానే ఈజీగా వచ్చేస్తుంది. అది బాయిలింగ్ బట్టి ఉంటుంది. బాగా బాయిల్ చేయాలి. బాగా బాయిల్ చేయలేదు అంటే అది మాత్రం రాదు. కానీ చేసినప్పుడు మాత్రం ఎంత క్లీన్ చేయాలంటేనండి, అందుకే షింక్లో సామాన్ ఏం ఉండకూడదు, లేకపోతే ఈ స్మెల్ అంతా వాటికి అంటుకుంటుంది. ముందుగా షింక్ క్లీన్ చేసుకోవాలి, ఆ తర్వాత ఇది క్లీన్ చేయాలండి. చూస్తున్నారా, ఏడిపించేస్తుంది. ఒక్కొక్కసారి రాదు, చిరాకు వస్తుంది. అబ్బా ఎందుకు తెచ్చుకున్నాను రా బాబు, తినకపోతే ఏమైంది అనిపిస్తుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఇది బాగా క్లీన్ చేసి పెట్టాను నేను. క్లీన్ చేసిన తర్వాత దీన్ని కోసుకోవాలండి ముక్కల కింద. ఇది యాక్చువల్లీ కోయడానికి కత్తిపేట అయితే బెటరు. నాకు ఇక్కడ కత్తిపేట లేదు. మా పాత ఇంట్లో గుంటూరులో ఉన్నప్పుడు చాలా పెద్ద కత్తిపేట ఉండేది, మన చేపల కత్తిపేట. చేపలకు వస్తాం కదా, అంత పెద్ద కత్తిపేట లేదు. సో అందుకుని ఈ చిన్న చాకుతోనే కుస్తీలు పడుతున్నాను. కానీ నాకు కత్తిపేటతో కొట్టడం రాదనుకోండి. ఇప్పుడు చాకులు కూడా చాలా పెద్దవి మంచివి వస్తున్నాయి కదా, నైఫ్స్. దానికి ఈ టైప్ చాకులు అయితే బాగుంటాయండి. అంటే ఇది కోస్తున్నాను నేను. దీంతో చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. కానీ చాలా పని అండి బాబు. ఎంత పని అంటే మా చిన్నోడు పడుకున్నాక చేస్తున్నాను నేను. వాళ్ళు వేసుంటే మొత్తం ఎంత నీసుకొంప వస్తుందంటే వాడిని పట్టుకొని అవి పెట్టుకొని, అందుకే వాడు పడుకున్నాక క్లీన్ చేసి పెడుతున్నాను. ఇంకో కోస్తున్నట్టు కొయ్యడం కూడా సరిగ్గా రావట్లేదు, చూసారా? అదే కత్తిపీట అయితే చాలా బాగా వస్తుందండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. కానీ తొప్పర మాత్రం తీయాలండి, తొప్పర తీయకపోతే మాత్రం బాగోదు. నేను ఉడకబెట్టాను, చిన్న ముక్కల కింద కోసుకున్నాను. ఇది కూర ప్రాసెస్ మళ్ళీ చెప్తాను. ఇదిగోండి ఇది కోసి నా చాకు కూడా ముద్దు మారిపోయింది, అందుకే నా చాకుని షార్ప్ చేస్తున్నాను. ఇది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది నైఫ్స్ షార్ప్ చేసేది. బాగా షార్ప్ అవుతుంది నైఫ్స్ అనేవి. ఇలాంటి వీటికి బాగా ఉపయోగపడుతుందండి, కానీ పిల్లలకి దూరంగా ఉంచండి. ఇవి 3 ఉంటాయి, ఏ విత్తుకి ఆ విత్తు చేసుకునేలాగా. ఇది సన్నది కనుక నేను దీనికి చేస్తున్నాను. చేయి పెట్టే సాహసం అయితే నేను చేయను.
ఎందుకంటే తెగితే చచ్చిపోతాను గోల. అందుకే చూడండి ఎంత షార్ప్ అయిందో కోసి చూపిస్తాయి ఇప్పుడు. చూడండి ఇప్పుడు వరకు తెగమన్నా తెగలేదు. చూడండి ఎంత నీట్గా తెగిపోతుందో. అందుకు ఇలాంటివి కోసినప్పుడు ఇవి పెట్టుకోవాలండి. మన కత్తిపీటలకి ఎలా లేదన్నా తెగిపోతాయి, కానీ ఇవి కత్తిపీటలు కాదు కదా, అందుకే చూడండి ఎంత బాగా తెగుతుందో. అందుకని ఎవరికన్నా కావాలంటే కొనుక్కోండి. ఇదేం ప్రమోషన్ కాదు, నాకు దొరికింది కొనుక్కున్నాను, మీరు కొనుక్కోండి, అదే చెప్దామని. ఇదిగోండి, ఇది నేను పీసెస్ కింద కోసాక వీటిని బాగా పిసికి కడగాలండి. లేకపోతే కూర వండుతున్నప్పుడు నొరక కింద వచ్చేస్తుంది. లోపల కొంచెం ఇవంతా ఉంటుంది, అదేంటో అన్నది నాకు ఐడియా లేదు. ఇది పిసకపోతే ఈ పస కింద నొరక కింద వచ్చేస్తుంది. అందుకే బాగా పిసికి కడగాలి. చాలా బాగా నీట్గా కడగాలండి బాబు. చాలా పెద్ద టైం ప్రాసెస్. నాకు మా మమ్మీ నేర్పారు. మా ఈయన డొండి వాళ్ళ నాన్న బాగా తింటారు, ఇష్టం ఆయనకి. సో చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇప్పుడంటే మా చిన్నోడు పడుకున్నాడు కనుక దీన్ని చేస్తానికి నేను సాహసించాను, లేకపోతే చేయను, అలాగే ఉంచేద్దాను. అండ్ మీలో కూడా చాలామందికి ఇది తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళు మాత్రం ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. బాగా పిసికి కడుక్కున్నాక 3-4 సార్లు కడిగాను నేను ఇప్పుడు వీటిని. పిసికి కడుక్కున్నాక బాగా పిండేసుకొని వేసుకోవాలండి, లేకపోతే ఇవి నీళ్లు బాగా లాగేస్తుంది కూర. కడుక్కొని ఒక బౌల్లోకి అనేది తీసుకోండి. బాగా కడుక్కొని తీసుకొని ఒక బౌల్లోకి పెట్టుకుంటూ ఉండాలండి. నేను ఇప్పుడు కూర వండుతున్నాను, క్లీన్ చేసి పెట్టాను కదా. ఒక పాన్ తీసుకొని ఆయిల్ పోస్తున్నాను. పాన్ ఎందుకు అంటే నేను కుక్కర్లో విజిల్ పెడతాను. ఇది మటన్ మోడలే, మటన్ ఎలా వండుతామో అలాగే. ఇగో పాన్ తీసుకొని నూనె పోసాను. నూనె కొంచెం వేడే ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి చెప్పుమంటున్నాయి కదా. ఉల్లిపాయలు కొంచెం వేగాలండి, వేగితే బాగుంటుంది. వేగితే ఉల్లిపాయలు వేగుతున్నాయి చూడండి. పెట్టడానికి పెద్ద పానే పెట్టా, ఎందుకు అంటే స్పేషియస్గా ఉడుకుతుంది కదా, అందుకోసం. కొంచెం మగ్గాక ఉల్లిపాయలు మగ్గుతున్నాయి. మగ్గుతున్నప్పుడు ఇందాక క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న డబ్బా ముక్కలు వేసాను. క్లీన్ చేసి బాగా కడిగి పెట్టాను కదండి. అవి ముక్కలన్నీ చిన్న ముక్కలుగా కోసాను కదా, అవన్నీ వేసి ఒకసారి కలుపుతున్నాను. 1 నిమిషం ఆగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, కొంచెమే వేస్తున్నాను నేను. ఎందుకు అంటే ఈయన గ్యాస్ వస్తుంది కదా పిల్లలకి, పిల్లలు కూడా తింటారు కదా, అందుకోసమని కొంచెమే వేసాను అల్లం పేస్ట్. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పెట్టుకుంటాను. ఎందుకు అంటే అప్పటికప్పుడు అవ్వదు కదా, అందుకోసమని పేస్ట్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటా. అంటే మరీ సంవత్సరాల తరబడి కాదు, ఒక 15 days 20 days అలాగా ఒకసారి కొంచెం తెచ్చుకొని పేస్ట్ చేసి పెట్టుకుంటాను. ఎక్కువ కూడా స్టోర్ చేయను. ఇగో ఉడుకుతుందా చూడండి. పెట్టాక ఇందులో కొంచెం నీళ్ళు పోస్తున్నాండి. చిన్ని గ్లాస్తో కొంచెం, హాఫ్ కూడా పోయిలా ఆ చిన్ని గ్లాస్తో. ఎందుకు అంటే నీళ్ళు ఎక్కువ అయిపోతాయి కదా, అందుకని. ఇది మగ్గడానికి చాలా టైం పట్టేస్తుంది. వాటర్ ఎక్కువ అయిపోతే, బాగా మగ్గితేనేమో పేస్ట్ లాగా అయిపోద్ది. కొంచెం ముక్కగా తినాలనుకుంటే ఎక్కువ వాటర్ పోయక్కర్లే, ఎందుకంటే ఇందులో వాటర్ ఉంటుంది కదండి. వాటర్ అంతా ఇప్పుడు బయటకు వచ్చేస్తాను. నేను అన్నీ నీళ్ళు పోసాను, ఉడికాక ఎంత వాటర్ వస్తుందో చూడండి మీరే. ఇదిగోండి కుక్కర్లో మూత పెట్టేస్తున్నాను నేను. విజిల్ కూడా పెట్టేసా. ఒక 3 విజిల్లు రాగానే ఆపేస్తాను, ఓకేనా. ఆ విజిల్ మీకు వినిపించలేండి. ఇదిగోండి విజిల్ వచ్చేసింది. విజిల్ తీసాను చూడండి. కొంచెం ఫ్లేమ్ ఉంది కదా, అందుకని వాటర్ నేను చెప్తేనా కొంచెం వేసిన వాటర్ అన్నీ వచ్చేసినాయి. ఈ ముక్క ఉడికిందో లేదో చూద్దాము. ఇగో కొంచెం ఉడకాలి, ఆ వాటర్ అయ్యేలోపు ముక్క ఉడికిపోద్ది. ఇందులో నేను ఇంకొక కూరగాయ వేయాలి ఇప్పుడు, అదేంటో మీకు కట్ చేసి చూపిస్తాను. ఇందులో వేసేది ఏంటి అంటే వంకాయ. అవునండి, వంకాయ దబ్బ చాలా బాగుంటుంది.
వంకాయ ఇగో బాగున్నాయి. నాకు ఈ వంకాయని చూస్తే వంకాయ వేపుడు చేస్తే ఎంత బాగున్నావు అనిపిస్తుంది. అంత బాగున్నాయండి వంకాయలు, లేతగా ఉన్నాయి, భలే బాగున్నాయి. ఇదిగోండి కూర ఉడుకుతుంది కదా, నేను మళ్ళీ పొయ్యి మీద పెట్టాను. అప్పుడే వంకాయలు వేస్తున్నాను. ఈ వంకాయలు వేసామనుకోండి, ఈ వంకాయలు కూడా కూరతో పాటు మగ్గుతాయి, చాలా బాగుంటుంది. వంకాయని దబ్బ మనకు కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి. బోటి గోంగూర, వంకాయ దబ్బ, బోటి మామిడికాయ, నాకు భలే ఇష్టం బోటి. మీరు కూడా బోటి తినేవాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. అండ్ బోటి కూడా ఒకసారి చేసి చూపిస్తాను ఎలా చేయాలి. ఏంటి అమ్మాయి బోటీలు అయ్యి అంటుందా? నాకు ఈ ట్రెడిషన్ కూర భలే ఇష్టం అండి. బోటి గోంగూర మహా ఇష్టము, చేస్తాను. నేను తింటాను, ఇష్టంగా చేస్తాను. నేను నాన్ వెజ్ అనేది బాగా ఇష్టంగా తింటాను. నేనైతే బాగా ఇష్టంగా తింటాను మా ఇంట్లో. మా పిల్లలు కూడా కొంచెం, కానీ వీళ్ళకి కూడా అన్నీ అలవాటు చేయాలని ట్రై చేస్తున్నాను. వాళ్ళు ఎంతవరకు అలవాటు చేసుకుంటారో చూస్తాను. ఇగో వేసాను కదా, దీని వంకాయలు కలుపుతున్నాను కదా. దీని మీద కుక్కర్ విజిల్ పెట్టట్లేదు, జస్ట్ మగ్గడానికి మూత పెట్టాను. ఏదన్నా మూత పెట్టుకోవచ్చు. ఈ కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అగో మగ్గుతున్నాయి, దీనిలో కనిపిస్తున్నాయా? ఇదిగోండి, ఈ వంకాయలు కలర్ మాని లోపలికంటా దింపుతున్నాను. ఇందాక లోపలికి వెళ్ళలేదు కదా. మా డుండిగాడు ఏమంటున్నాడో చూడండి. మై మదర్ ఇస్ ప్యూర్ నాన్ వెజిటేరియన్ అంట గాడిది. అప్పుడప్పుడు వెజ్ కూడా తింటాను కదా. మండే అయితే అస్సలు నాన్ వెజ్ తినండి. మండే, సాటర్డే, మంగళవారం, శుక్రవారం 4 రోజులు నాన్ వెజ్ తిన్నాను. మిగతా రోజులు నాన్ వెజ్ తింటాను. నాన్ వెజ్ తినకపోతే ఆ రోజులా ఉండదు. ఏంటో ఏమిటో. ఇది ఉడికిందో లేదో చూద్దాము. కనిపిస్తుందా? ఇంకా ఉడికింది, తెగుతుంది కదా, ఉడికింది. ఇప్పుడు ఇందులోని కొంచెం ఉప్పు టేస్ట్ బట్టి వేసుకోవాలని. నేను ఎప్పుడు ఉప్పు అయితే కొంచెం తక్కువే వేస్తాను. ఎందుకంటే ఎక్కువ వేస్తే ఏం చేయలేము, తక్కువ అయితే కొంచెం కాలితే ఉప్పు వేసుకోవచ్చు. అందుకోసమని ఉప్పు తక్కువ వేస్తాను. కొంచెం పసుపు, కొంచెం కారం కొంచెం వేసుకున్నా పర్వాలేదు, కానీ నాకు పిల్లలు తింటారు కనుక నేను కారం ఎక్కువైంది. ధనియాల పొడి, ఎందుకంటే కారం పచ్చికారం కదండి, అందుకే ధనియాల పొడి వేస్తాను. కొంచెం మసాలా కూడా తక్కువ వేస్తాను, ఎందుకంటే పిల్లలు తినేది కదా, అందుకోసమని వేసి కొంచెం బాగా కలపాలండి. కారం తక్కువైతే కలర్ అంత మంచిగా అనిపించదు. కక్కే వండుతున్నా. మా వాడికి ఏం మాటలు రాలేదు, కానీ కక్క అన్నమాట మాత్రం బాగా వచ్చింది. కక్క కదా, అందుకే. చూడండి, అన్నీ వేసాం కదా, కొంచెంసేపు మగ్గనివ్వాలి. చూడండి మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇగో మ్యాక్సిమం దగ్గరికి అయిపోయింది. ఇగో వంకాయలు కూడా ఈ ముక్కల్లానే కనిపిస్తాయి. ఇందులో వంకాయలు ఏవో కూర ఏదో తెలియదు. ఇంకో కొంచెం కొత్తిమీర వేసాను. ప్రతి దాంట్లోనూ కొత్తిమీర వేసుకుంటాం అలవాటండి నాకు. కొత్తిమీర తింటే జుట్టు బాగా పెరుగుద్ది అంటారు. అప్పుడు కొత్తిమీర తినలేదు, ఇప్పుడు జుట్టు ఏమో కొత్తిమీర కట్లా తయారైంది. ఏం చేస్తాను చెప్పండి. ఇప్పుడేమో గోరింటాకు జుట్టు పడుతున్నాం, జుట్టు పెట్టుకుంటాను. అదే మరి, అందుకే మీరు కొత్తిమీర తినండి పిల్లలందరూ. తర్వాత మళ్ళీ గోరింటాకులు జుట్టు పడక్కర్లేదు, జుట్టు బాగుంటుంది, మంచి జుట్టు వస్తుంది. కూర అయిపోయింది. చల్లారాక మా డుండికి పెట్టి ఎలా ఉందో చెప్తా. వాడే ప్రస్తుతానికి నాకు టేస్ట్ చెప్పేది.